ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్, ఇమీడియట్ ఇంప్లాంట్, ఇమీడియట్ లోడింగ్ అంటాం. అంటే బాగోని పళ్ళను అప్పుడే తీసేసి అప్పుడే ఇంప్లాంట్స్ చేసి అప్పుడే మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెడతాం. అంత అద్భుతంగా పనిచేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఒక ఊహించిన అద్భుతం నేను ఈ హాస్పిటల్లో చూశాను. ఈ హాస్పిటల్ కాదు, నా దృష్టిలో ఒక కుటీరం, ఒక ఆశ్రమం. డాక్టర్ గారు కూడా డాక్టర్ కాదు, ఒక తపస్సు. నా సొంత పళ్ళు కన్నా నిజం చెప్పాలంటే ఈ పళ్ళు బాగున్నాయనిపిస్తుంది నాకు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ డాక్టర్ గారికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ గారిని నేను జన్మడం మర్చిపోలేను. చాలా 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 అద్భుతమైనటువంటి జ్ఞాపకం ఇది నాకు. నేను జీవించినన్నాళ్ళు ఈ పళ్ళు నాతో ఉంటాయి, డాక్టర్ గారి జ్ఞాపకం కూడా నాతో ఉంటుంది. ఎన్ని గంటలుండయి, మొత్తం బోను పెరిగి పళ్ళ సెట్టు హద్దు దాకా బోనే. డాక్టర్ గారు ఇచ్చిన అకామిడేషన్ చూస్తే నేను ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానంటే, అక్కడ కొన్నాళ్ళు నేను వెయిట్ చేయాలేమో అనుకున్నా. ఏమీ కాదు, ఇంప్లాంట్ అయిన వెంటనే ఆ మరుక్షణమే నేను అన్నీ మాట్లాడాను. అందరికి నమస్తే అండి. ఈరోజు మనతోటి బండారు సూర్యకుమారి గారు ఉన్నారు. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. సో ఆవిడకి మనం ఇదివరకు ఆల్-ఆన్ 6 ఇంప్లాంట్స్ వేసి వాటిపైన ఇమీడియట్ లోడింగ్ ఫిక్స్డ్ పళ్ళు పెట్టేసాం అనమాట. ఇది ఆవిడ ఎక్స్రే, ఇది లేటెస్ట్ ఎక్స్రే. సో అప్పుడు ఇక్కడ ఉన్న 4-5 పళ్ళు తీసేసి ఎమ్మటనే ఇంప్లాంట్స్ వేసి ఎమ్మటనే పళ్ళు పెట్టాం. సో ఆవిడ అప్పటి నుంచి ఇమీడియట్ లోడింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు 3 నెలల చెకప్కి వచ్చారన్నమాట. సో ఆవిడకి వేసిన ఇంప్లాంట్స్ కూడా అన్నీ ఆస్టమ్ ఇంప్లాంట్స్ వేసాం అన్నమాట. సో 25/2026 వచ్చారు. ఇంప్లాంట్స్ అన్నీ కూడా హైయోసన్ లేదా ఆస్టమ్ వేసే ఉన్నాయి. సో ఈ చాలా కాస్ట్లీ ఇంప్లాంట్స్. ఆస్టమ్ అనేది హైయోసన్ ఇంకా కాస్ట్లీ అన్నమాట ఆస్టమ్ కన్నా. సో ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్, ఇమీడియట్ ఇంప్లాంట్, ఇమీడియట్ లోడింగ్ అంటాం. అంటే బాగోని పళ్ళను అప్పుడే తీసేసి అప్పుడే ఇంప్లాంట్స్ చేసి అప్పుడే మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెడతాం అనమాట. అది స్క్రూ రిటైన్డ్ ఫిక్స్డ్ పళ్ళు మల్టీ యూనిట్ అపార్ట్మెంట్స్ మీద పెట్టాం. సో ఆవిడ అనుభవం తెలుసుకున్నాం. అంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఎమ్మటనే పళ్ళు తీసి ఇంప్లాంట్లు వేసి మళ్ళీ పళ్ళు పెడితే నవ్వలేరు, నొప్పులు వస్తాయి, 3 నెలలు ఆగిన తర్వాతే పళ్ళు పెట్టాలనుకుంటూ ఉంటారు. సో ఆవిడ అనుభవం తెలుసుకున్నాం. ఉన్నదన్నట్టుగా చెప్తారు. ఉన్నదన్నట్టుగా చెప్పండి మేడం. తప్పకుండా చెప్తా. మీ అనుభవం చెప్పండి. మీరు చేయించుకున్నప్పుడు ఇమీడియట్గా పళ్ళు పెట్టేసాం ఇంప్లాంట్స్ చేసి అన్నీ నవ్వగలిగారా? అన్నీ నవ్వగలిగా. అసలు ఒక విషయం ఏంటంటే, వెంటనే పళ్ళు తీసిన వెంటనే పళ్ళు పెడతారని, అది అంత అద్భుతంగా పనిచేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఒక ఊహించిన అద్భుతం నేను ఈ హాస్పిటల్లో చూశాను. యాక్చువల్గా డాక్టర్ గారి గురించి నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను. చూసిన వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే డాక్టర్ గారు స్వయంగా రిసీవ్ చేసుకుని, రండి అమ్మ మీరు, నేను చూస్తాను అన్నారు. వచ్చిన వెంటనే ఎక్స్రే తీశారు. తీసిన తర్వాత మీకు బోన్ బాగుందమ్మా, మీకు చక్కగా చేయొచ్చు, రండి అన్నారు. ఆ తర్వాత నేను ఏర్పాట్లు చేసుకుని వచ్చాను. వచ్చిన వెంటనే ఆ రోజు నేను పళ్ళు తీస్తారనుకున్నాను. ఇంప్లాంట్ అప్పుడే జరిగిపోతుందన్న విషయం నేను ఊహించలేదు. పళ్ళు తీశారు, అసలు ఏ నొప్పి లేకుండా చాలా హాయిగా పళ్ళు తీశారు. తర్వాత ఏమో ఇంప్లాంట్ కూడా అప్పుడే చేసేసారు. ఆ తర్వాత 4-5 డేస్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పళ్ళు పెట్టేశారు. అసలు ఇది హాస్పిటల్ కాదు, నా దృష్టిలో ఒక కుటీరం, ఒక ఆశ్రమం. డాక్టర్ గారు కూడా డాక్టర్ కాదు, ఒక తపస్వి. యాక్చువల్గా చెప్పాలంటే డాక్టర్లా ఉంటారు, కానీ ఈ డాక్టర్ గారు నాకు ఒక తపస్సులో కనిపిస్తారు. ఎలా అంటే ఆయన జ్ఞానతృష్ణ కానీ, నిరంతర సాధన కానీ చాలా అద్భుతమైన విషయం. ఇక ఈ హాస్పిటల్లో పనిచేసే నర్సెస్ కానీ, డాక్టర్ గారి దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ కానీ, వాళ్ళందరూ కూడా ఏమిటో డాక్టర్ గారి లాగా మారిపోయారు. అందువల్ల హాస్పిటల్ నాకు ఎలా ఉంటుందంటే, నిజంగా ఏదో మామూలుగా ఒక బంధువుని ఇంటికి వచ్చినట్టు అలా ఫీల్ అవుతున్నాను. డాక్టర్ గారితో కూడా అలాగే మాట్లాడేస్తున్నాను నేను. ఇక ఈ డాక్టర్ గారు నిజంగా ఒక రేరెస్ట్ పర్సన్, రేరెస్ట్ డాక్టరు. నిజంగా ఇలాంటి డాక్టర్ ఈ ఏరియాలో ఉండడం అనేది ఈ ఏరియా చేసుకున్న అదృష్టం, తెలుగువాడు చేసుకున్న అదృష్టం. అందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అన్నీ తినగలుగుతున్నాను. అసలు ఇంప్లాంటేషన్ అయిన తర్వాత తినడానికి భయపడ్డాను నేను, కానీ అన్నీ తినగలుగుతున్నాను. మొదట్లో కొద్దిగా ఒక వారం రోజులు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. నొప్పి ఏం కాదు కానీ ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత నా సొంత పళ్ళు కన్నా నిజం చెప్పాలంటే ఈ పళ్ళు బాగున్నాయనిపిస్తుంది నాకు. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ డాక్టర్ గారికి నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా సరిపోదు. ఈ హాస్పిటల్లో ఈ డాక్టర్ గారిని నేను జన్మడం మర్చిపోలేను. చాలా 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 అద్భుతమైనటువంటి జ్ఞాపకం ఇది నాకు. నేను జీవించినన్నాళ్ళు ఈ పళ్ళు నాతో ఉంటాయి, డాక్టర్ గారి జ్ఞాపకం కూడా నాతో ఉంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ విషయం ఏంటంటే అండి, ఈ కాస్ట్లీ ఇంప్లాంట్స్ వేసాం, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆస్టమ్ వేసాం. ఇప్పుడు ఎక్స్రే తీస్తే ఎముక పెరుగుందండి పైకి. ఇక్కడ నుంచి
ఇంచుమించుకి పళ్ళ సెట్టుని పట్టేసుకున్నట్టుగా పళ్ళ సెట్టుకి పంప్ అయింది పట్టుకుందండి. ఇవన్నీ గుంటలు ఉన్నాయి అనమాట. 3 నెలల క్రితం ఎక్స్రే, అది కూడా చూపిస్తా ఒకసారి. అప్పుడు వేసిన ఇమీడియట్ ఇది తీసురా. సో ఆ ఎక్స్రే కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. ఎన్ని గుంటలు ఉన్నాయి, మొత్తం బోను పెరిగి పళ్ళ సెట్టు హద్దు దాకా బోనే అండి. ఇక్కడ కొంచెం, ఇక్కడ ఈ చిగురు ఆనుకుంది, ఇదైతే నేరుగా బోనే ఉంది ఇక్కడికి. సో జనరల్గా ఒకసారి ఆస్టియో ఇంటిగ్రేట్ అయితే అంటే 3 నెలలకి ఇంప్లాంట్స్ మమేకం అవుతాయండి ఎముకలోకి. దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. ఒక్కసారి ఆస్టియో ఇంటిగ్రేట్ అయితే ఇంకా ఫెయిల్ అవ్వటం అసాధ్యం అనమాట. అంటే ఈ టైటానియం ఎముకలో ఇమిడిపోయిన తర్వాత ఫెయిల్ అవ్వటం అసాధ్యం అంటే అసాధ్యం అనమాట. ఇప్పటి నుంచి కనీసం 10 నుంచి 15 ఏళ్ళు పనిచేస్తాయి. ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్, ఇమీడియట్ ఇంప్లాంట్స్, ఇమీడియట్ లోడింగ్ అంటాం. అంటే పళ్ళు తీసినప్పుడు ఇంప్లాంట్స్ వేయచ్చు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అవి కూడా దీర్ఘకాలికంగా పనిచేస్తాయి. ఇప్పుడు నేను ఒకసారి మీకు నోట్లో కూడా చూపిస్తాను. ఆవిడకి పెట్టింది కూడా అడ్వాన్స్డ్ స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ అని. అంటే సిమెంట్ లేని పళ్ళ సెట్. పొరపాటును కూడా ఓడటం అట్లా జరగదనమాట. ఎందుకంటే దానిలో సిమెంట్ ఉండదు. డైరెక్ట్గా ఇంప్లాంట్స్ మీద మల్టీ యూనిట్స్ పెడతాం. ఆ మల్టీ యూనిట్స్కి స్క్రూస్తో పట్టేసుకుంటుంది అనమాట పళ్ళ సెట్. అలాంటి సెట్టే ఇచ్చాం. సో నెక్స్ట్ ఆవిడ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ చేయించుకున్నప్పుడు మనమే అకామిడేషన్ ఇస్తూ ఉంటాం అని చెప్తాను ఎప్పుడు ప్రతి వీడియోలో. మన అకామిడేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తా. డాక్టర్ గారు ఇచ్చిన అకామిడేషన్ చూస్తే నేను ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానంటే, అక్కడ ఒక బెడ్రూము, ఒక కిచెను, అటాచ్డ్ బాత్రూము, ఇవన్నీ ఫ్రీగా. అసలు నేను పైస కూడా చెల్లించకుండా ఆ ఉన్న వారం 10 రోజులు చాలా కంఫర్టబుల్గా, అసలు నేను ఆశ్చర్యపోయేంత కంఫర్టబుల్గా జీవించాను ఆ 10 రోజులు కూడా. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈ ఇంప్లాంట్కి రావడానికి కారణం ఏంటంటే, నాకు ప్రొనౌన్సియేషన్ చాలా ముఖ్యం. నాకు భాషల విషయంలో ఉన్న ఇంట్రెస్ట్ వల్ల నేను పళ్ళు తీయించుకున్న తర్వాత నేను సరిగ్గా మాట్లాడగలనా, ప్రతి పదాన్ని ప్రతి శబ్దాన్ని సరిగ్గా ఉచ్చరించగలనా అనేటువంటి డౌట్ ఉండేది. అందువల్ల నేను డాక్టర్ గారిని ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఇంప్లాంటేషన్ అయిన తర్వాత, సర్జరీ తర్వాత నేను మామూలుగా మాట్లాడగలనా డాక్టర్ గారు, నేను అన్ని పదాలు అన్ని సౌండ్స్ పలకగలనా అని అడిగా. డాక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా అన్నీ పలుకుతారు మీరు అన్నారు. అయినప్పటికీ నాకు కొన్నాళ్ళు నేను వెయిట్ చేయాలేమో అనుకున్నా. ఏమీ కాదు, ఇంప్లాంట్ అయిన వెంటనే ఆ మరుక్షణమే నేను అన్నీ మాట్లాడగలిగాను. అసలు ఇప్పుడైతే నేను చిన్నప్పటి నుంచి ఎలా పలుకుతున్నానో, హిందీ అయినా, బెంగాలీ అయినా, ఫ్రెంచ్ అయినా, ఇంగ్లీష్ అయినా అన్నీ అలాగే స్పష్టంగా పలుకుతున్నాను. ఆ పలకడం వల్ల నాకున్న సంతోషం అంత ఇంత కాదు. తినడం అనేది ఎంత ముఖ్యమో, ఈ పలకడం అనేది కూడా నాకు అంత ఆనందాన్ని ఇస్తుంది. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయా. మేడం గారి టీచరు ప్లస్ ఆవిడకి బహుభాష ప్రజ్ఞాశాల అనమాట. భాషలు అంటే ఇష్టం. సో అందుకని పట్టు ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నారు అనమాట. సో ఆవిడ నన్ను వచ్చినప్పుడు కూడా ఇదే అడిగారు, ఉచ్చరించడం కరెక్ట్గా నేను పదాలు పలకగలనా అని అడిగారు. ఎగ్జాక్ట్గా పదాలన్నీ ఏం మేడం బాగానే ఉందా? ఫొనేషన్ అంటాం దాన్ని. ఫొనేషన్ కరెక్ట్గా ఉంది. చాలా చాలా చక్కగా మామూలుగా మాట్లాడగలుగుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఎలా పలికానో, ఎలా మాట్లాడానో అది ఇప్పుడు కూడా ఉంది నాకు. అది చాలా సంతోషం నాకు. ఒక్కసారి. సో ఇదండి మేడం గారిది స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్ అండి. ఇదిగోండి, ఇవి స్క్రూ ఛానల్స్ అనమాట. ఈ స్క్రూ ఛానల్స్ ఇలా మూసేస్తాం, ఓకేనా. ఈ స్క్రూ రిటైన్డ్ పళ్ళ సెట్. సో నెక్స్ట్ కొరికినప్పుడు కొరకండి మేడం. అమరిక చూడండి ఎంత నీట్గా ఉంది. అన్ని పళ్ళు అంతాయండి కరెక్ట్గా, రెండు వైపులా కూడా అమరిక, ఇటువైపు కూడా నీట్గా. అట్లానే నోరు తెరవండి మేడం ఒకసారి, కొంచెం నోర్మేయండి. ఇక్కడ కింద చిగురు, నేను అదే చూపించాను ఎక్స్రేలో కూడా, చిగురు పళ్ళ సెట్. ఇమీడియట్ ఎక్స్ట్రాక్షన్ అయినప్పటికీ చిగురు పళ్ళ సెట్. ఇదిగోండి మీకు చిగురు పళ్ళ సెట్. ఈ కనిపిస్తున్న మల్టీ యూనిట్ అబాట్మెంట్లు అండి. ఈ మల్టీ యూనిట్ అబాట్మెంట్లోకి స్క్రూలు వెళ్ళి పట్టుకుంటాయి అన్నమాట. చిగురు పళ్ళ సెట్. గ్యాప్ నూలు కూడా ఉండదండి, నీట్గా ఉంటుంది. కొరకండి మేడం. అమరిక కూడా అలానే ఫొనేషన్ కూడా. ఫొనేషన్ అంటే మాట్లాడటం కూడా కరెక్ట్గా వస్తుంది. సో ఆవిడ వస్తా కూడా మాకు వాళ్ళ వెస్ట్ గోదావరి చాలా ఫేమస్ స్వీట్స్ అని కాశీ గారి పాలకోవా, భగవాన్ గారి పూతరేకులు, ఇది కూడా మార్టేరు అనే ఊరండి ఆవిడది వెస్ట్ గోదావరిలో. అక్కడ ఫేమస్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. సో
ఇది ఎక్సలెంట్. ఎంత నీట్‌గా పట్టుకుంటది ఆస్టియో ఇంటిగ్రేషను అనేది ఎలా జరుగుతుంది అనేది చూడటానికి ఇందాక చెప్పా కదా చూపిస్తాను. సో, ఇది చేసినప్పుడండి ఎన్ని గుంటలున్నాయి పళ్ళు తీసిన తాలూకు, ఇన్ఫెక్షన్ తాలూకు అయన్నీ తీసి ఇంప్లాంట్‌లేసి ఎంబటనే పళ్ళు పెట్టాం. అయితే అప్పుడు ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉందో దగ్గరికి చూపియండి ఇది. సో, ఇక్కడ గ్యాప్ ఉంది ఇంప్లాంట్ నుంచి పళ్ళ సెట్‌కి ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఉంది 2 ఇంప్లాంట్ల మధ్యలో అక్కడ పళ్ళు తీసేసిన తాలూకా. కానీ ఇప్పుడు చూడండి 3 నెలల తర్వాత బోన్ పూర్తిగా పోయి పైన ఇంప్లాంట్ ప్రాస్థెసిస్ అంటామండి పళ్ళ సెట్‌కి తగిలిందండి. బోన్ పంప్ అవుతాం అనమాట అది. అట్లానే ఇక్కడ కూడా ఆ నలుపంతా పోయి తెలుపొచ్చింది. సో ఇక్కడ చూడండి ఇదంతా ఆస్టియోపోరోటిక్‌గా ఉంది. అదంతా కూడా ఎముకంతా కూడా తెలుపు రావటం అనేది గమనించాలన్నమాట మీరు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంప్లాంట్ దగ్గర ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉన్నది. అది కూడా బోన్ పెరిగింది. ఇంకొంచెం ఉంది. ఇంకొంచెం పెరిగితే మొత్తం మట్టానికి అతుక్కుంటుంది అనమాట. సో ఇంప్లాంటే కాకుండా ఇంప్లాంట్ యొక్క మల్టీ యూనిట్ పైకి బోన్ పెరగటం చూస్తున్నామండి. ఇమీడియట్ లోడింగ్లో ఇదే జరుగుతుంది. ఎందుకంటే ఇమీడియట్ లోడింగ్లో మీకు ఇంప్లాంట్ మీద ఇమీడియట్గా స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్కి బోన్ తొందరగా పెరుగుతుంది. ఎట్లయితే మీరు రోజు వెయిట్ లిఫ్టింగ్ చేస్తే బోన్ గట్టిపడి ఎముక కూడా అదే కండ కూడా పెరుగుతుందో, ఎట్లయితే మనం ఎక్సర్సైజ్ చేయకపోతే అవి కుసించిపోయి క్షీణించిపోతాయో, అట్లానే పళ్ళు లేనప్పటికీ ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు ఎమ్మటనే పెట్టినప్పటికీ మనకి ఆ స్టిమ్యులస్కి బోను రివర్స్లో పెరగటం గమనిస్తున్నాం. దీన్ని మనం ఇమీడియట్ ఫంక్షన్ లోడింగ్లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బోన్ లాస్ ఉండదు. ఓకేనా? దానికి నిదర్శనం ఇది. ఆ రోజుడికి ఈ రోజుడికి మీరు చూడండి, కొంచెంసేపు ఈ రెండు చూపించండి అట్లా పెట్టి. ఆ రోజుకి ఈ రోజుకి మీరు చూడండి బోను సాంద్రత ఎలా పెరిగిందో. ఇక్కడ నల్లగా ఉంది, ఇక్కడ తెల్లగా అయిపోయింది. తెల్లగా అవుతుందంటే దాని సాంద్రత పెరుగుతున్నట్టు. అట్లానే గ్యాపులు, ఇక్కడ దాకా గ్యాపులు, ఆ గ్యాపులు అంతా ఫిల్ అయిపోయినాయి పై దాకా. అట్లానే ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ ఉన్నది. పూర్తిగా ఇంప్లాంట్ దాటి మల్టీ యూనిట్ పైకి పట్టుకోవటం కనిపిస్తుంది. సో నోట్లో కూడా చూపించాను, ఎక్కడ గ్యాపులు లేవు. సో హ్యాపీ పేషెంట్ అన్నమాట.